ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు మిత్రగారి జీవితంలో ముందు నుంచి ఉన్నావు. ఒక స్నేహితురాలిగా, ప్రేమికురాలిగా ఆయన పక్కనే ఉన్నావు. ఆయన క్షేమాన్ని, సంతోషాన్ని కోరుకోవలసింది పోయి ఆయన్నే వెన్నుపోటు పొడుస్తున్నావు. నీది ప్రేమ కాదు మనీషా, పైశాచికత్వం. ఇంత చేసినా నిన్ను ఎందుకు క్షమిస్తున్నానో తెలుసా? ఏ రోజైనా నువ్వు మారతావని, మనిషిలా ప్రవర్తిస్తావని. కానీ నా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. దాన్ని పరీక్షించాలని చూడకు. ఇది నా కుటుంబం. నా వాళ్లల్లో ఏ ఒక్కరిని బాధ పెట్టినా నీ నాశనాన్ని నువ్వు కొని తెచ్చుకున్నట్టే. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. మంచిగా మారితే బ్రతికిపోతావు, మారకపోతే చచ్చిపోతావు. బావగారు, టీ తీసుకోండి. ఏమైంది బావగారు? వివేక్కి టీ ఇచ్చావా? ఇచ్చాను. దేవయాని పినికి ఇచ్చాను. ఆహా, అంటే మీ ఆయనకి అత్తయ్యకి నువ్వే టీ ఇస్తున్నావు అన్నమాట. నీ భర్తకి భార్యగా నువ్వే టీ ఇస్తున్నావు అన్నమాట. ఎందుకు బావగారు ఆ మాట అన్నిసార్లు అంటున్నారు? ఓ, అర్థమైంది బావగారు. అక్క, నేను మా ఆయనకి టీ ఇచ్చాను. సరే, మా అత్తయ్యకి కూడా ఇచ్చాను. ఓకే, కానీ ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? హాల్లో బావగారు టీ కోసం వెయిట్ చేస్తున్నారు. లక్కీని నేను రెడీ చేస్తాను, నువ్వు వెళ్ళి మీ ఆయనకి టీ ఇవ్వు. ఇదిగో. అదేంటి జాను, నువ్వే ఇవ్వచ్చు కదా. ఎవరి ఫ్యామిలీని వాళ్లే చూసుకోవాలి. వెళ్ళు, తీసుకెళ్ళు. వెంటనే జయదేవికి ఫోన్ చేసి నేను రమ్మన్నానని చెప్పు. ఏమైంది గురుగారు? మళ్ళీ ఏమైనా సమస్య? చెప్పింది చెయ్యి, వెళ్ళు. అలాగే. దీక్షితులు గారు ఇప్పుడు ఫోన్ చేస్తున్నారేంటి? హలో, నమస్కారం జయదేవ్ గారు. నమస్కారం, చెప్పండి. తమర్ని గురువు గారు వెంటనే రమ్మంటున్నారు. ఎందుకు? ఏమైంది? ఏమో తెలియదండి, గురువు గారు చెప్పలేదు. మీరు త్వరగా రండి. దీక్షితులు గారు అత్యవసరంగా రమ్మన్నారు అంటే మళ్ళీ మిత్రకేదైనా గండం మొదలైందా? మావయ్య గారు, ఎక్కడికి వెళ్తున్నారు? దీక్షితులు గారు ఫోన్ చేసిన విషయం లక్ష్మికి చెప్పకూడదు. చెప్తే చాలా కంగారు పడిపోతుంది. ఎక్కడికి లేదమ్మా, ఇప్పుడే వస్తాను. మిత్రగారు, టీ. ఓ లక్ష్మి, నువ్వు తీసుకొచ్చావా? జాను ఏమైంది? ఓ, మీకు జానునే టీ ఇవ్వాలా? సర్లే, అయితే తననే ఇవ్వమని చెప్తానులేండి. ఏ లక్ష్మి, లక్ష్మి, నువ్వు బిజీగా ఉంటావు కదా అని అలా అన్నాను. అయినా నాకు జాను టీ ఇస్తే ఏంటి, నువ్వు ఇస్తే ఏంటి? నువ్వు తాగావా? లేదు. కలిసి తాగుదామా? ఏంటి? టీ.
సాసర్లో టీ అయిపోయిందన్నయ్య. అన్నయ్య వదిన పిల్లలు చూడటానికి చాలా క్యూట్గా ఉన్నారు కదా. చాలా హ్యాపీగా ఉన్నారు. అవును, హ్యాపీ ఫ్యామిలీలా ఉన్నారు. ఈ ఫ్యామిలీకి ఏ దిష్టి తగలకూడదు. హలో, ఓ అవునా, వాళ్ళని మా ఇంటికి రమ్మని చెప్పండి. ఇక్కడే మీటింగ్ అరేంజ్ చేద్దాం. ఓకే ఓకే, నేను ఫాలోఅప్ చేస్తాను. ఉంటాను. ఎవరు వివేక్? మన మేనేజర్ వెంకటేశ్వరరావు గారు అన్నయ్య. ఆ మధ్యన బాలా కంపెనీ కోసం బిల్డింగ్ ప్లాన్ డిజైన్ చేశాం కదా. అవును, అది ఇంకా వాళ్ళు అప్రూవల్ చేయలేదు కదా. ఆ విషయంగానే ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ వస్తున్నారన్నయ్య. డిజైన్ గురించి డిస్కస్ చేయాలంట. కానీ ఈరోజు ఆఫీస్కి హాలిడే కదా. అందుకే వాళ్ళని మన ఇంటికి రమ్మని చెప్పాను అన్నయ్య. ఇక్కడే డిస్కస్ చేసుకోవచ్చు కదా. రాని వివేక్, మంచి పని చేసావు. లక్ష్మి, ఆ బాలా కంపెనీ వాళ్ళు నేనంతా విన్నానండి. వివేక్, వాళ్ళని ఇంటికి పిలవడం గుడ్ డెసిషన్. థ్యాంక్ యూ వదినా. అంతేకాదు, వాళ్ళని ఇంటికి పిలిచి మన ఇండియన్ ఫుడ్తో ట్రీట్ ఇవ్వాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.